బెజవాడలో ఇవాళ త్రివర్ణ పతాకాలు రెపరెపలాడనున్నాయి. దేశభక్తితో విజయవాడ ఉప్పొంగిపోనుంది. ఆపరేషన్ సింధూర్ పేరు విజయాన్ని చాటుతూ ఇవాళ విజయవాడలో తిరంగా యాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు జాతీయ జెండాతో ర్యాలీ తీయనున్నారు. తిరంగా యాత్రలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ పాల్గొంటున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొననున్నారు. విజయవాడలో తిరంగా యాత్రకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ తిరంగా యాత్రలు నిర్వహించాలని బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పాటు కూటమి పార్టీలు ఏదైతే తెలుగుదేశం అలాగే జనసేన పార్టీలు కూడా ఈ తిరంగా ర్యాలీల్లో పాల్గొనబోతున్నాయి. అయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి విజయవంతం కావడం, తద్వారా ఏదైతే ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి, ముఖ్యంగా ప్రధాని మోడీ చేస్తున్నటువంటి ఒక ఏదైతే ఆపరేషన్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా విజయవంతం కావాలి అంటూ కూడా యావత్తు దేశం మొత్తం ప్రధాని మోడీతో ఉంది అని ఒక సంకేతాన్ని ఇవ్వడంతో పాటు దేశమంతా కూడా ఐకమత్యంగా ఉందనే ఒక అంశాన్ని తెలియజేయడం కోసం ఈ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు బీజేపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూటమి పార్టీలన్నీ కూడా ఈ తిరంగా ర్యాలీల్లో పాల్గొనబోతున్నాయి. ఈ రోజు జిల్లా కేంద్రాలన్నింటిలో కూడా ఈ ర్యాలీలు నిర్వహించబోతున్నారు. 18వ తేదీన మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని ఇప్పటికే కేడర్ అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ రోజు తిరంగా ర్యాలీకి సంబంధించి ప్రధానంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నేతలు, టీడీపీ, జనసేన నేతలంతా కూడా ఈ రోజు హాజరు కాబోతున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి సాయంత్రం 6 గంటలకు ఈ తిరంగా ర్యాలీ ప్రారంభం కాబోతుంది. 2.5 కిలోమీటర్ల పాటు బెంజ్ సర్కిల్ వద్ద ఈ తిరంగా ర్యాలీ అనేది ఎండ్ అవుతుంది. అయితే ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విజయవాడ నగర ప్రజలు కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఈ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశం అంతా కూడా ఐకమత్యంగా ఉందనే ఒక సంకేతాన్ని ఇవ్వాలి, ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా ఐక్యంగా ఉందనే ఒక సంకేతాన్ని ఇవ్వాలంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఈ తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం జరిగే తిరంగా ర్యాలీకి సంబంధించి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బందర్ రోడ్డు పూర్తిగా సాయంత్రం 4 గంటల తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఏలూరు రోడ్డు అలాగే రూట్ నెంబర్ 5 ద్వారా మాత్రమే వెహికల్ కి అలాగే బస్సులు గానీ సామాన్య ప్రజలకు గానీ రాకపోకలకు అను ఉంటుంది. దాంతోపాటు కృష్ణాలంక కరకట్ట మీదుగా మాత్రమే వెహికల్స్ వెళ్తాయి. అయితే పూర్తిగా బందర్ రోడ్డు అంతా కూడా క్లోజ్ చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా పూర్తిగా బందర్ రోడ్డు అంతా కూడా క్లోజ్ అవుతుంది. తిరంగా ర్యాలీ ఉంటుంది. ఎందుకంటే హై సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు తీసుకోవడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా పాల్గొనాలంటూ కూడా ఇప్పటికే 3 పార్టీలు కూడా పిలుపునిచ్చాయి. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తిరంగా ర్యాలీను విజయవంతంగా చేసేందుకు కూటమి పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఓవరాల్ గా కామన్ పీపుల్ తో పాటు పార్టీకి సంబంధించిన నేతలంతా కలిపి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? అయితే ఈ రోజు విజయవాడకు సంబంధించి అయితే భారీ ఎత్తున సామాన్య ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలంతా కూడా హాజరు కావుతారంటూ కూడా ఇప్పటికే బీజేపీ మొత్తం ర్యాలీని అంతా కూడా ఆర్గనైజ్ చేస్తుంది. కాబట్టి పురంధరేశ్వరి నిన్న ఏర్పాట్లకు సంబంధించి అటు అధికారులతోనూ అలాగే పార్టీ నేతలతో కూడా సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున రావాలి. ఎందుకంటే ఐక్యమత్యం అనేది సాటి చెప్పాలంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా మోడీ వైపు అలాగే ముఖ్యంగా భారత ప్రభుత్వం వైపు ఉంది అనే ఒక సంకేతాన్ని ఇవ్వాలంటే పెద్ద ఎత్తున ర్యాలీకి సామాన్య ప్రజలు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా సామాన్య ప్రజలు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. భారీ ర్యాలీ నిర్వహించి మనమంతా కూడా ఐక్యంగా ఉన్నాం అనే ఒక సంకేతాన్ని ఇవ్వాలనేది ప్రధాన ఎజెండాగా ఈ ర్యాలీకి ఉంది. కాబట్టి ముఖ్యంగా జన సమీకరణ అనేది కూడా జరుగుతుంది. భారీగా ఈ ర్యాలీకి ప్రజలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే పురంధరేశ్వరి 3 నేతలు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి మరికొంతమంది పబ్లిక్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్యూ దుర్గా.